సో ఇప్పుడు మనం హిడింబా దేవి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు టైం 11 అవుతుంది. నాకు 4 o'clock మనాలి టు ఢిల్లీ బస్ అయితే ఉంది అనమాట. ఈ రోజు లాస్ట్ వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు మనం హిడింబా దేవి టెంపుల్ చూసుకొని ఏమైనా తినేసి ఇంక డైరెక్ట్ వచ్చేద్దాం. ఇంకా రెడీ అయ్యి ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవటమే ఢిల్లీకి. ఓకే గైస్, సో ఇప్పుడు మనం వెళ్తున్నాము హిడింబా దేవి టెంపుల్. మనాలిలోనే ది బెస్ట్ ఫేమస్ అయినది, మనాలిలోనే ఫేమస్ అనమాట. దీనికి మంచి పేరు ఉంది. సో దాని గురించి డీటెయిల్ గా నేను చెప్తాను, పదండి. సో ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. చూసుకుంటే ఇది హిడింబా దేవి టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటది. సో చూసుకుంటే ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో వ్యూ ఇలా ఉంటది. ఇదే టెంపుల్. సో మనం పైకి వెళ్దాం దగ్గరికి. సో ఇంకా ఈ హిడింబా దేవి టెంపుల్ హిస్టరీ గురించి మనం చూసుకుంటే ఇది 1553లో కట్టింది. మహారాజ్ భూదీర్ సింగ్ దీన్ని కట్టేసి తర్వాత హిడింబా దేవికి దీన్ని అంటే లైక్ టెంపుల్ పెట్టారనమాట. సో ఇంకా ఈ టెంపుల్ డీటెయిల్స్ చూసుకుంటే దీనికి ఎంట్రీ ఫీజు అంటూ ఏం లేదనమాట. సో బెస్ట్ టైం ఏది ఈ టెంపుల్ చూడటానికి అనుకుంటే మార్చి నుంచి జూన్ మధ్యలో అయితే మంచిగా మంచు లేకుండా ఇలాగ సేమ్ ఇప్పుడు నేను వచ్చిన వెదర్ క్లైమేట్ మంచిగా ప్లైంట్గా ఉంటుంది. సో అప్పుడు బెస్ట్ టైం టు విజిట్ హిడింబా టెంపుల్. చూసుకుంటే ఇలా ఎప్పుడు క్రౌడెడ్ ఉంటుంది ఇక్కడ ఎప్పుడు ఇలా హిడింబా దేవి టెంపుల్ దగ్గర క్రౌడ్ అయితే ఎప్పుడు ఉంటది. ఈ గుడికాడ మనం చూసుకుంటే మన గుళ్ళకి నార్మల్ గుడి పైన ఉంటాయి కదా ఇలా బొమ్మలు, బట్ దీనికి చూడండి గుడి లోపల అది అంతా చెక్కతో చెక్కింది. సో అది నిజంగా హైలైట్. అండ్ ఇది కూడా చెక్కతోనే. ఈ డిజైన్ చూడండి, ఇలా డిజైన్ రావాలంటే చాలా 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 కష్టం, అది కూడా 15వ శతాబ్దంలో. ఈ కొమ్ములు చూసుకుంటే అప్పట్లో పెట్టినవి. ఇది కూడా మ్యాక్స్ వచ్చేసి మేక లేదంటే యాక్ అని ఉంటది, యాక్. సో దాంతో ఈ కొమ్ముల్లో చంపేసినప్పుడు పెట్టినవి. సో ఇంకా ఇలా ఉంటది ఇక్కడ. సో చాలా మంది క్రౌడెడ్ ఉంటాడు ఆడుకోవటానికి, ఇంకా కెమెరాస్ క్లిక్ చేసుకోవటానికి. సో టెంపుల్ వ్యూ మాత్రం ఇలా ఉంటది. ఇక్కడ లోపలికి వెళ్ళటానికి లైన్ చూసుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి ఇదంతా లైనే ఆ లాస్ట్ వరకు. సో లోపలికి వెళ్ళాలంటే అంత పెద్ద లైన్ ఉంటది. ఇలా చెట్లు మాత్రం పెద్ద పెద్దవి, చాలా 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 బాగుంటాయి. ఇక్కడ ఇలా చాలా అమ్ముతారు. సో మనకు కావాల్సినవి ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇంకా ఇవన్నీ అమ్ముతా ఉంటారు. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి రౌండ్ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉంటుందో. ఇది హిడింబా దేవి టెంపుల్ గురించి డీటెయిల్ గా. సో కొంచెం సేపు ఉండొచ్చు, 1 గంట 2 గంటలు. నాకు ఇంకా ఎక్కువ ఉండాలనిపించలేదు. బయటకు వెళ్ళి ఏమైనా ఫుడ్ తిందాము. సో ఫుడ్ తినేసి ఇంకా డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. సో ఈ వీడియో చాలా షార్ట్ గా ఉంటుంది. వీడియో పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఒక లైక్ కొట్టండి వీడియో నచ్చితే. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. సో చూసుకుంటే ఇప్పుడే బస్ స్టాండ్ కి వచ్చాను. మనాలిలో ఉన్నాను, బస్ ఎక్కుతున్నాను. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి ఢిల్లీ ఉంది. బస్సు లేట్ అయ్యానమాట. నేను అసలుకే ఒక 5 నిమిషాలు లేట్. అక్కడి నుంచి వాకింగ్ కుదరలేదు. ఎవరో ఒక అతను వచ్చి కరెక్ట్ గా లిఫ్ట్ ఇచ్చాడు అనమాట. అందుకే రాగలిగాను, లేదంటే బస్ మిస్ అయ్యేది. బట్ ఎనీహౌ బస్ అయితే ఎక్కుతున్నాను ఇప్పుడు. చూసుకుంటే బస్ స్టార్ట్ అయింది, వెళ్తున్నాము. డైరెక్ట్ ఢిల్లీకి వెళ్తాము ఇప్పుడు.
దిగాను ఐఎస్బి కాశ్మీర్ గేట్ దగ్గర. సో అక్కడ నుంచి డైరెక్ట్ రైల్వే స్టేషన్ కాడికి వెళ్తున్నాను. సో రైల్వే స్టేషన్ ముందు దిగాను, వెళ్తున్నాను. ఆ ర్యాపిడో వాడు ఏం అడుగుతున్నాడంటే ఏమన్నా బయటికి వెళ్తున్నావా అంటున్నాడు. అంటే నన్ను ఇక్కడ లోకల్ వాడు అనుకుంటున్నాడు, కానీ తెలియదు హైదరాబాద్ అని చెప్పాను. బట్ ఎవరైనా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ర్యాపిడో యూజ్ చేయండి, బెటర్, తక్కువలో మంచిగా అయిపోతుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ కాడ దిగాను. సో ఇంకెళ్తున్నాను.